నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. అది కాదండి పద్ధతి. మీరు రండి ఫోన్ అనేది మీరు మాట్లాడదు. సమాధానం సమస్య వచ్చినా కూడా మాట్లాడితే బయట గురించి వచ్చి సార్ బతకలేరు. సమస్య పరిష్కారం కావాలి కదా సార్. మీరేం చేస్తారు కూర్చున్నాం సార్ చెప్పారు మున్సిపల్ కమిషనర్ సార్ సార్తో కూర్చున్నాం సార్ కొద్దిగా ఆలోచన. ఇప్పుడు నా నువ్వు నాకేమైనా చేసేదా పరిష్కారం అయిపోయినా సార్ దానికి ఆన్సర్ ఆయన చెప్పాను. విషయము నేను ఒకటే ఈ లైన్కి వచ్చినారు మనోళ్ళు అక్కడ లాస్ట్ చివరిలో నీకు ఇంత ఇబ్బంది కలిగింది ఏముంది సార్? ఎంత మనకు మన ట్రాఫిక్ ఎంత జామ్ ఉంది ఏముంది నాకు చూపండి. ఒకవేళ ట్రాఫిక్ ఏమైనా ఉంది జామ్ ఉంది దానికి అర్థం ఓకే. అక్కడ అంత అర్జెంట్ ఏం లేదు. మీరు ఇంత పబ్లిక్ లో చేరలేము సార్. నాకు అర్థం లేదు. అంటే ఇప్పుడు మీరు సార్ నీకు ఒక విషయము నేను ఏమంటాను ఎన్ఫోర్స్మెంట్ నేను ఒక్కడే చేయలేదా? నేను ఒక్కడే ర్యాంకు ఇప్పుడు కమిషనర్ సార్ కూడా ఉంది. మేము అక్కడి నుంచి రావచ్చు కదా. ఫస్ట్ ఒకవేళ అల్లెలైనాక తీసేది ఇక్కడ ఈ సార్ నుండి ఇద్దరు కన్నా నేనున్నాను. నా ఇద్దరు రావాలి మేము ఆయన సార్ వచ్చేది ఇక్కడ నుంచి ఇక్కడ పైకి రావాలి కానీ సార్ ఇక్కడ మెయిన్ రోడ్ కోసం సార్ దాటి 94 సార్ ఇల్లు దాటిపోవాలి. నా ఇల్లు దాటి కాదు సార్. అవతల మూడిన్నాలే ఎవరైనా మూడిన్నాలే ఎలా పదపురా మూడిన్నాలే మూడిన్నే టచ్ చేసి నిన్నటి రోజున నేను ఊరో లేని రోజున ఆర్టీసీ కాలంలో మా ఇల్లు ఉంది. ర్యాంప్ అయితే రోడ్డుకి 3 ఇంచులు 4 ఇంచుల హైట్లో ఉన్నది. అక్కడ అడుగున్నర 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉన్నా కూడా అక్కడ ర్యాంప్ పగలగొట్టుకోలేకుండా మనం రోడ్ని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ర్యాంపులు ఉన్నవి. మళ్ళీ ఆ ర్యాంప్ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కన్నా నుంచి వాళ్ళు పలగొట్టదని ఎంకరేజ్మెంట్ అన్నారు. సరే ఎంకరేజ్మెంట్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమైంది ఆర్టీసీ కల్లా చివరిలో మా ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడి నుంచి నిన్న పోయి అక్కడ 3 ఇండ్లే ర్యాంప్ తీసి మిగతా ఇల్లు చేయలేదు. అదే చివరిలోనే మన ప్రజెంట్ ఆదోని కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ అది చూస్తే 4 గంటల నా హైట్ 3.5 నుంచి 4 హైట్ ఉంది. మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు. ఆయన అక్కడ చేయాలి ఆయన కూడా ఈతలు చేయాలి నేను ఉన్నాను. మళ్ళీ మేము అదిగాక కింద టైల్స్ వేయించి నీట్గా వేయించినాము. ఏమి లారీ పైన కూడా పగలిపోకూడదు, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. అక్కడ ఉండేది గేర్లు లేదు. కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకనట్లా అక్కడ ఉండే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా తేవడము గెదడిపోవడం అంటే ఏమిది? ఇది ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు వాళ్ళు ఎవరో చేశారు టిపి అన్నారు. ప్లాన్ సెక్రటరీ అన్నాడు లేదు సార్ మాకు కమిషనర్ సారే చెప్పినాడని ఆయన చెప్పినాడు. సరే మేము అడిగి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటే మళ్ళీ అది తీసి 3 ఇళ్ళు పడగొట్టుకొని వెళ్ళినారు. మళ్ళీ ఈరోజు వచ్చి అడిగితే మేము ఇప్పుడు మీడియా సోదరులు కూడా పిలిచి చూపించాము. ఇక్కడ కమిషనర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ ఏమిటంటే ఈయన టీపీఓ గారు దాన్ని తప్పు పట్టించడానికి అంటే మళ్ళీ ఏదో రాజకీయ ప్రభావం ఉందో నాకు తెలియదు కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదండి మేము ఎంకరేజ్మెంట్ అని పలగొడతామంటారు. సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చివరిలోనే కనపడింది. ఎంకరేజ్మెంట్ నేను అది కట్టించి 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్ళు లేని ఎంకరేజ్మెంట్ ఇప్పుడే అయిందా నీకు? సరే మళ్ళీ ఇప్పుడు కొత్త అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోపోదాము. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని లైన్ రమ్మని దాన్ని రోజు 100 పలగొట్టొచ్చి చేసి చెప్తాను. 3 పలగొట్టి వచ్చి ఏదేదో ఇక్కడ మాకు కానీలు చెప్పే విధంగా ఉన్నారు. ఈ టీపీఓ గారు గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది. ఇక్కడ మిత్రులు మీకు కానీ ఇక్కడ మాకు కానీ ఉన్నది. మళ్ళీ ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులుగా మేము ఫైట్ చేస్తాం. ఏదైనా అన్యాయం జరిగితే అటువంటిది మాకేం జరుగుతుంది అంటే మేము దాన్ని ఎంతటికైనా పోయేదానికి వదిలిపెట్టలేదు. ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగేంత వరకు మేము దాని మీద పోరాడమే తీరుతామని ముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే మామూలు వ్యక్తికి నేను వచ్చి ఇంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇటువంటివి
ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతో మంది మున్సిపాలిటీ తిరుగుతున్నారు, కాళ్ళు చెప్పారు, వాళ్ళు పరిష్కారం కావడం లేదంటే వీళ్ళు స్పందన ఎట్లుందో ఆలోచించాలా. తక్షణమే వీళ్ళు ముందు చూపు లేకున్నందుకు ఈరోజు నీళ్ళు కానీ